ట్రోల్స్ చేస్తున్న ప్రతి ఒక్క ఫ్యాన్కి కూడా అల్లు అర్జున్ గారు హితబోధ చేశారనమాట. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా మంచి మంచి మాటలు చెప్పారు. సో మరి ఫ్యాన్స్ మీట్కి అల్లు అర్జున్ గారు అటెండ్ అయ్యారు. సో అక్కడ ఆయన మాట్లాడేటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కూడా కనెక్ట్ చేశాయి. అంటే ఓన్లీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అనే కాదు, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్కి కూడా ఇవి చాలా కనెక్ట్ అయినటువంటి మాటలు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అసలు ట్రోలింగ్స్ అనేవి విపరీత స్థాయికి వెళ్ళిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇష్టమైన హీరో సినిమా వస్తే చాలు, ఓకే దాని గురించి గొప్పగా మాట్లాడతారు, గొప్పగా ఎలివేట్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ వన్స్ వాళ్ళకి నచ్చని హీరో సినిమా వచ్చిందా ఇంకా అంతే సంగతి. ఆ సినిమా చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి, సినిమా పోయింది అని చెప్పేసి, అసలు ఆయనకి యాక్టింగే రాదు అని చెప్పేసి, అదొక స్టోరీనా అని చెప్పేసి, ఇంకా లేనిపోని అపోహలు కావచ్చు, లేనిపోని విమర్శలు కావచ్చు, ట్రోలింగ్స్ కావచ్చు, విపరీత స్థాయిలో చేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా ఎందుకు చేస్తారు ఏంటి తెలియదు. ఆ విధంగా చేయడం వల్ల వీళ్ళకి ఏమైనా డబ్బులు వస్తాయా, వీళ్ళకి ఏమైనా గొప్పగా పేరు వస్తుందా, వీళ్ళ సినిమా ఏమైనా గొప్పగా హిట్ అవుతుందా అంటే అది కాదు. జస్ట్ వాళ్ళ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రమే, అందులో వచ్చేది లేదు పోయేది లేదు ఏమీ లేదు. సో అనవసరంగా ట్రోలింగ్ చేసి వాళ్ళ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకా ఏది కూడా ఉండదన్నమాట. ఇదే విషయాన్ని ఎగ్జాక్ట్గా అల్లు అర్జున్ గారు కూడా చెప్తూ ఉన్నారనమాట. సో దయచేసి అభిమానులు ఎవరైనా కావచ్చు, మీరు ట్రోలింగ్ చేసే బదులు మీ లైఫ్ గోల్ ఏంటి, ఆ ఒక సమయాన్ని, విలువైన సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి అని చెప్పేసి అల్లు అర్జున్ గారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చాలా మంది సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ పైన కూడా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఫ్యాన్స్ హీరోకి సంబంధించినటువంటి ఒక సినిమా వచ్చిందా, వాళ్ళ బర్త్డేనా ఎగేసుకొని గుంపులుగా వచ్చేస్తూ ఉంటారు. కానీ సమాజానికి సంబంధించినటువంటి ఒక విషయం పట్ల ఫైట్ చేద్దాము అంటే ఒక్క మనిషి రాడు, స్టూడెంట్స్ కోసం ఫైట్ చేద్దామంటే ఒక్క మనిషి రాడు, మన హక్కుల కోసం ఫైట్ చేద్దామంటే ఒక్క మనిషి రాడు. సో ఈ విధంగా ఎవ్వరు కూడా రానటువంటి ఇలాంటి మన సమాజానికి చాలా అంటే ఉపయోగపడేటటువంటి వాటికి మాత్రం ఒక్కడు కూడా బయటికి రాడు. కానీ వాళ్ళ హీరోకి సంబంధించినటువంటి ఏ విషయమైనా కూడా ఈ విధంగా గుంపులుగా వస్తారని చెప్పేసి కూడా చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంత విలువైనటువంటి సమయాన్ని ఈ విధంగా ట్రోల్ చేయడము, వేరే వాళ్ళని తిట్టడము, ఈ విధంగా సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రోల్ చేసేటటువంటి ఒక గుడ్ సమయాన్ని, అంటే మంచి సమయాన్ని మీ యొక్క గోల్స్ రీచ్ అవ్వడానికి, మీరు సాధించడానికి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి అని చెప్పేసి అల్లు అర్జున్ గారు చెప్పారనమాట. సో మరి ఆయన లాగానే ప్రతి ఒక్క హీరో యొక్క ఫ్యాన్స్ కూడా ఇదే విధంగా ఆలోచించి, అంటే సినిమా వచ్చినప్పుడు ఓకే సెలబ్రేషన్స్ చేసుకోండి, సినిమాని చూడండి, ఆస్వాదించండి, ఎంటర్టైన్ అవ్వండి, కానీ అంతవరకు మాత్రమే ఉండండి. కానీ ఇంకా అవుట్ ఆఫ్ ది ఆ సినిమా కూడా వేరే హీరోని ట్రోల్ చేయడము, వేరే సినిమా తిట్టడము ఇలాంటివి మాత్రం చేయకండి అని చెప్పేసి అందరి ఫ్యాన్స్కి కూడా చాలా మంది ఈ వీడియోని ప్రిఫర్ చేస్తూ ఉన్నారనమాట. మరి అల్లు అర్జున్ గారు చెప్పినటువంటి మాటల్లో మీకేమైనా తప్పు అనిపించిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి.